ప్రియమైన మిత్రులారా, మీరు మా ఛానల్ మరియు వీడియోలకు ఇస్తున్న ప్రేమకు చాలా ధన్యవాదాలు. మీ ప్రేమ మాకు స్ఫూర్తిదాయకం. దయచేసి మీ అనుభవాలను మరియు సూచనలను వ్యాఖ్య పెట్టెలో మాకు వ్రాయండి. మేము మీ హృదయం నుండి ఆనందం మరియు ప్రేరణ పొందుతాము. మేము అందించిన సమాచారం మీకు ఏ విధంగానైనా ప్రయోజనం చేకూర్చినట్లయితే దయచేసి ఈ సమాచారాన్ని అందరితో పంచుకోండి. మిత్రులారా, ఈరోజు వీడియోలో 365 రోజుల పాటు బ్రహ్మచర్యాన్ని అనుసరించడం వల్ల మీరు ఎలాంటి సవాళ్లను ఎదుర్కోవాలి మరియు దాని పరిష్కారం ఏమిటి అనే దాని గురించి మాట్లాడబోతున్నాము. ప్రతిరోజు 365 రోజులు బ్రహ్మచర్యం పాటించడం నేర్పే ఈ 1 సంవత్సరం బ్రహ్మచర్య ఛాలెంజ్కి స్వాగతం. మీ మైండ్ 365 మార్గాల్లో బ్లాక్ చేయబడుతుంది, అయితే దాన్ని ఎలా అధిగమించాలో మేము మీకు నేర్పుతాము. మరి 365 రోజులు బ్రహ్మచారిగా ఉండి అన్ని రకాల కలలను ఎలా సాధించాలి అంటే బలం, ధైర్యం మరియు తెలివితేటలు అవసరం. మిత్రులారా, జీవితంలో ఏదైనా సాధించాలంటే ప్రతి సవాలును స్వీకరించాలి మరియు మేము వీలైనంత వరకు పోరాడవలసి ఉంటుంది. ఈరోజు బ్రహ్మచర్యం ఛాలెంజ్కి మొదటి రోజు. ముందుగా ఈ ఛాలెంజ్ ఎవరు ఇస్తున్నారో అర్థం చేసుకోండి. ఇది ఒక సాధారణ విషయం, మీ మనస్సు. మిత్రులారా, ఇది మీ మనస్సు మళ్ళీ ఆనందాన్ని పొందుతుంది. అది మిమ్మల్ని ప్రతికూలంగా చేస్తుంది. ఇది కాదు, మీరు 1 సంవత్సరం పాటు బ్రహ్మచర్యాన్ని అనుసరించలేరు. మీరు 365 రోజులు బ్రహ్మచారిగా ఉండలేవు. ఏడాది పాటు డర్టీ వీడియోలు చూడకుండా ఉండలేవు. 365 రోజులు హస్తప్రయోగం ఆపలేవు. స్నేహితులారా, ఇదే మనసు మిమ్మల్ని పదే పడేసేలా చేస్తుంది. కామంలో మునిగితే ఒత్తిడి తగ్గుతుందని, మెదడు సక్రమంగా పనిచేస్తుందని, రాత్రిపూట మంచి నిద్ర వస్తుందని మీ మెదడులోని మేధస్సు మీకు వ్యతిరేక సలహా ఇస్తుంది. తింటూ తాగి ఆనందించడమే జీవిత లక్ష్యం. ప్రపంచం మొత్తం ఆనందిస్తోందని, అది ఆహారం లాంటిదని మనసు చెబుతుంది. 365 రోజుల ఛాలెంజ్ని వదిలేయండి. పై లాజిక్ వల్ల పరిస్థితి మనిషి నక్క లాగా అవుతాడు. నక్కకు మరణం వచ్చినప్పుడు అతను నగరం వైపు పరిగెత్తాడు. అక్కడ నక్కను ద్వేషించే వ్యక్తులు అతన్ని చంపడానికి వస్తారు. కాబట్టి నా సోదరా, మీరు 365 రోజుల బ్రహ్మచర్యం యొక్క సవాలును పూర్తి చేయాలనుకుంటే మీరు వినవద్దు, మనస్సు మరియు బుద్ధి రెండింటికి. ఎందుకంటే ఈ సమయంలో ఇద్దరూ అజ్ఞానులయ్యారు. ఈసారి ఊహల ద్వారా 5 ఏళ్ల పిల్లవాడిగా రూపాంతరం చెందండి. ఒక చిన్నారి నిజమైన జ్ఞానాన్ని పొందడానికి మొదటిసారిగా తన గురువు వద్దకు వెళ్ళినప్పుడు గురువు అతనితో ఇలా అంటాడు: నా శిష్యుడా, నేను నిన్ను గర్భంలోకి తీసుకున్నాను. నా జ్ఞానము ఇప్పటి వరకు మీరు నా గురుకులంలో ఉండాలనుకుంటే అప్పటి వరకు బ్రహ్మచారిగా ఉండవలసి ఉంటుంది. కావున మిత్రులారా, ఈ రోజు నుండి ఈ వీడియోను మీ గురుకులంగా భావించి మొదటి రోజు బ్రహ్మచర్య ఛాలెంజ్ని స్వీకరించండి. 1 చుక్క నీరు కాడలో పోస్తే ఆ కాడ నిండుతుంది అంటారు. ఈ రోజు లేదా 365 రోజులు ఉండవు. దీనికి భిన్నమైనది 25 గంటలు లేదా 25 గంటలు ఉండవు. ఈ రోజులాగా ఈ రోజు కూడా నువ్వు సంపూర్ణంగా జీవించి 365 రోజులు అఖండ బ్రహ్మచారిగా మారాలి. మొదట మీరే చెప్పండి: ఈ రోజు నా మొదటి రోజు. ఈ రోజు నేను రోజంతా బ్రహ్మచారిగా ఉంటాను. ఈ రోజు నుండి నేను నా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. ఈ రోజు నేను బ్రహ్మచారిగా ఉంటే మరుసటి రోజు నేను బ్రహ్మచారిగా ఉండటం సులభమవుతుంది. ఈ రోజు నా మనస్సుపై నాకు పూర్తి నియంత్రణ ఉంటుంది. ఈ రోజు నేను మంచి విషయాలు నేర్చుకుంటాను మరియు ఆలోచిస్తాను. ఈ రోజు నేను మంచి పనులు చేయడంపై దృష్టి పెడతాను. ఈ రోజు నేను మంచి విషయాలు చూస్తాను. ఈ రోజు నేను మంచి విషయాలు వింటాను. ఈ రోజు నేను మంచి విషయాలు వ్రాస్తాను.
ఈరోజు నేను మంచి మాటలు చెబుతాను, నా ఆత్మను మేల్కొల్పిన భగవంతుడిని ఈరోజు స్మరించుకుంటాను. ఈరోజు మొక్కలకు నీరు పోయడం, జంతువులకు ఆహారం పెట్టడం వంటి మంచి పనులు చేస్తాను. నాలో ఏ జ్ఞానం ఉన్నా, ఏది ఉన్నా అది లేని వారితో పంచుకుంటాను. బ్రహ్మచర్యం వల్ల శుక్లరూపంలో ఐశ్వర్యం కలుగుతుందని ఈరోజు స్మరించుకుంటాను. వీర్యంలోని సంపదను మట్టిలో కలిపితే నా తెలివితేటలు, అంగబలం, మానసబలం ఉంటాయి. ధనము లేకుంటే ధ్వంసము చేయబడినది, మేము ఏమీ కొనలేము. అదే విధంగా ప్రాణం లేని శరీరం ప్రాణం లేకుండా మృత్యువుగా మారుతుంది. ఈరోజు బ్రహ్మచర్యం మాత్రమే, రేపు బ్రహ్మచర్యం మరియు రాబోయే ప్రతిరోజు బ్రహ్మచర్యం నా జీవితంలో ఉత్తమమైన అలవాటు అవుతుంది. ప్రతి మంచి అలవాటే విజయానికి కీలకం. బ్రహ్మచర్యాన్ని లక్షల సంవత్సరాల తపస్సు తర్వాత భారతదేశంలోని ప్రాచీన ఋషులు కనుగొన్నారని ఈరోజు నేను గుర్తుంచుకుంటాను. ఏ ఆవిష్కరణలో లక్షలాది ప్రయోగాలు చేస్తారో అదేవిధంగా మన ప్రాచీన ఋషులు ఆ ప్రయోగాలన్నింటినీ ప్రయత్నించారు, చూసిన మరియు ప్రపంచంలోని గొప్ప ఆనందాన్ని బ్రహ్మచర్యం మాత్రమే ఇవ్వగలదని వారు తెలుసుకున్నారు. ఈ ఆనందాన్ని ప్రపంచంలోని ఏ ఆవిష్కరణ ద్వారా సాధించలేము. మీరు ఎయిర్ కండిషనింగ్ను ఆస్వాదించినప్పటికీ, అది విమానం, కారు లేదా మొబైల్, ప్రతి ఆవిష్కరణ నష్టాలు. కానీ బ్రహ్మచర్యం ప్రయోజనాలు మాత్రమే ఉన్నాయి, దానిలో ఎటువంటి హాని లేదు. ఈరోజు శాస్త్రవేత్తలు చంద్రునిపై అడుగుపెట్టారు, కానీ ఇప్పటికీ మరణానికి భయపడతారు. కానీ బ్రహ్మచర్యం పాటించే వ్యక్తి మరణానికి ఎప్పుడూ భయపడడు. హనుమంతుని గురువు హనుమంతునికి బ్రహ్మచర్యం బోధించాడు, మరియు ఈ ప్రాణాయామం సహాయంతో హనుమంతుడు ద్రోణగిరి పర్వతాన్ని ఎత్తి గంటకు 2,500 కిలోమీటర్ల వేగంతో పక్షిలా ఎగిరి కేవలం 2 గంటల్లో హిమాలయాల నుండి శ్రీలంక చేరుకున్నాడు. మన ఋషుల కథలు, అన్వేషణ ఉంది. భీష్మ పితామహుడి గురువు భీష్మ పితామహుడికి బ్రహ్మచర్యాన్ని అనుసరించమని బోధించాడు. ఎందుకంటే ఇది శరీరంలో చాలా బలాన్ని తెస్తుంది. ఒక వ్యక్తి బాణం తగిలినప్పుడు ఒక వ్యక్తి బాణాలను మంచంగా మార్చగలడు, మరియు భీష్మ పితామహు కూడా ఈ కష్టమైన సవాలును స్వీకరించాడు. మరియు భీష్మ పితామహుడు చాలా రోజులు 58 బాణాల మంచం మీద ఉన్నాడు. కానీ అతను తన శరీరాన్ని విడిచిపెట్టలేదు, ఎందుకంటే సూర్యుడు ఉత్తరాయణానికి ఉదయించే రోజున తన ప్రాణాలను త్యాగం చేయాలనుకున్నాడు. సూర్యుడికి దాదాపు 2 నెలలు పట్టింది. ఉత్తరాయణానికి ఎదగండి. మన ఋషుల కోసం అన్వేషణ ఉంది. ప్రొఫెసర్ రామమూర్తి ఏనుగును తన ఛాతీపైకి ఎత్తారు. ఏనుగు బరువు 4,000 కిలోలు. అంటే ప్రొఫెసర్ రామమూర్తికి బ్రహ్మచర్యం ద్వారా 4,000 కిలోల బరువును ఎత్తే శక్తి ఉంది, ఎందుకంటే అతను మన రాశిచక్ర గుర్తులను విశ్వసించాడు. మనం ఆయనను గౌరవించి స్వచ్ఛమైన బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ మన శక్తిని ఆచరిస్తూ ఉండేవాళ్లం. కావున మిత్రులారా, 1000 పూలు 10 గ్రాముల సువాసనను వెదజల్లినట్లు 365 రోజులు అవిచ్ఛిన్నమైన బ్రహ్మచర్యం ఉంటుందని ప్రతిజ్ఞ చేద్దాం. సువాసన ద్వారా మాత్రమే నిర్ణయించబడుతుంది పండ్ల యొక్క శక్తి. కర్మలు 5 కిలోల పాల యొక్క శక్తి 100 గ్రాముల దేశీ నెయ్యిలో ఉంటుంది, మరియు రసం తీసిన తర్వాత మిగిలి ఉన్న పదార్థంలో కాదు. అదేవిధంగా పురుషుడు బ్రహ్మచర్యం నుండి తనను తాను రక్షించుకుంటే లేదా స్త్రీ తన వీర్యతను కాపాడుకుంటే అది జీవితంలో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొని అధిగమించగల అంతర్గత బలం అవుతుంది. బ్రహ్మచర్యాన్ని జీవితానికి మార్గదర్శకంగా తీసుకుంటే మీరు దీన్ని చేస్తారు. ఇది మీ జీవితంలోని అన్ని కష్టాల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. కాబట్టి స్నేహితులారా, మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు? ఈ రోజు నుండే బ్రహ్మచర్యాన్ని ఆచరించడం ప్రారంభించండి, మరియు మీ శరీరంలో రోజురోజుకు అద్భుత మార్పులను అనుభవించండి. మీకు ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను.
ఈ వీడియోని వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. తద్వారా ప్రతి ఒక్కరూ దీని నుండి ప్రయోజనం పొందగలరు. మరియు ఎల్లప్పుడూ మీ సలహాలను మరియు అనుభవాలను వ్యాఖ్య పెట్టెలో మాతో పంచుకోండి. మేము చాలా సంతోషిస్తాము. మిత్రులారా, ఈ ఛానల్ ద్వారా మీకు సరైన మరియు ఖచ్చితమైన సమాచారాన్ని అందించడమే మా ప్రయత్నం. ఈ ప్రయత్నం మీ జీవితంలో కొంచెం సానుకూలమైన మార్పును తీసుకువస్తే మేము మా ప్రయత్నం విజయవంతంగా భావిస్తాము. మా ప్రయత్నం మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి. దయచేసి సభ్యత్వం పొందండి. ధన్యవాదాలు.